తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు సంబంధించిన ఒక విషయం చెప్పి సొంత పార్టీ ఎంపీలను నవ్వుల్లో ముంచెత్తారు. కేసీఆర్కు కంటిలో శుక్లాలు వచ్చాయని ఆపరేషన్ కోసం ఢిల్లీ వెళ్లారని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే 2 సార్లు ఆపరేషన్ కోసం వెళ్లినా ఆయన 2 సార్లు వాయిదా వేసుకుని హైదరాబాద్ వచ్చారు. తొలుత అమెరికా నుంచి వైద్యుడు సకాలంలో రాలేదని ఆపరేషన్ తప్పించుకున్న ఆయన రెండోసారి రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ వస్తున్నారని ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు చూడాలంటూ తప్పించుకున్నారు. అయితే వాస్తవానికి ఆపరేషన్ను తప్పించుకునేందుకు అసలు కారణాలు అవి కాదని కేసీఆర్ స్వయంగా పార్టీ ఎంపీలతో చెప్పడం విశేషం. తనకు సూదిమందంటేనే భయమని, వీలైనంత మేరకు మందు బిళ్లలతోనే రోగాలు నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని, సూదిమందు వేస్తారని చెప్పడంతోనే తాను ఆపరేషన్ వాయిదా వేసుకుంటూ వస్తున్నానని తెలిపారట. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు కూడా తెలియదని, ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి, చెబితే ఈసారి బలవంతంగా ఆపరేషన్ చేయిస్తారని కూడా ఆయన నవ్వుతూ అన్నారట. కేసీఆర్ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయిన ఎంపీలు, తెలంగాణ తెచ్చిన వేలాది వీరులు మీరు, ఎన్నో రాజకీయ కుట్రలను ఎదుర్కొన్నారు. వేటికి భయపడని మీరు ఒక్క సూదిమందుకు భయపడతారా సారు? చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో సూదిమందుకు భయపడటం లేదు, మీరేంది సారు అంటూ నవ్వుకున్నారట.